రైట్ ఇక తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎంపిక ఏకగ్రీవమైంది. 3 స్థానాలకు ముగ్గురు నామినేషన్ వేయడంతో పోటీ లేకుండా పోయింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా భారీ ఊరేగింపుతో గాంధీ భవన్ కు చేరుకున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఆయన తండ్రి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నృత్యం చేశారు. తమకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కు రుణపడి ఉంటానన్నారు అనిల్ కుమార్ యాదవ్. గాంధీ భవన్ దగ్గర సందడిని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు అసెంబ్లీ సెక్రటరీ వద్ద నియామక పత్రమే తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి గాంధీ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఇప్పుడే ప్రెస్ మీట్ మాట్లాడింది. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో చూడొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్త అయితే భారీ ఎత్తున గాంధీ భవన్ చేరుకొని తన అభిమాన నాయకుడిని గజమాలతోటి సత్కరిస్తున్న సందర్భం అయితే మనం చూడవచ్చు. ర్యాలీ నిర్వహిస్తుండగా ర్యాలీలో మొత్తం కూడా ఒంటెలతోటి, దున్నపోతులతోటి, అదేవిధంగా తెలంగాణ సాంప్రదాయాన్ని పూర్తిగా ఉట్టిపడే విధంగా అయితే ర్యాలీ అయితే గాంధీ భవన్ వరకు నిర్వహించడం అయితే గాంధీ భవన్లో ఉన్నాం. గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి అనిల్ కుమార్ యాదవ్ని సత్కరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అతి చిన్న వయసులో పెద్దల సభకు మీరు ఎన్నికైనారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. నిజంగా చెప్పాలంటే నా లాంటి ఒక యువకుని, ఒక బీసీ బిడ్డని ఇంత తక్కువ ఏజ్లో అంత పెద్దల సభలకు పంపించినందుకు మా అధినాయకురాలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్కన్న గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, పున్నం ప్రభాకర్ గారికి, అందరికీ కూడా, దీపాదాస్ మున్షి గారికి, రోహిత్ చౌదరి గారికి, అదేవిధంగా మన్సూర్ భాయ్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా లాంటి ఒక యువకుడిని ఈరోజు అంటే కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఏదైనా మంచి అవకాశం కూడా ఇస్తుందంటే ఈరోజు దానికి నేనే ఒక ఉదాహరణ. భారతదేశం మొత్తంలో లక్షల మంది యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఇది అనిల్ కుమార్ యాదవ్ విజయం కాదు, లక్షల మంది యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కార్యకర్తలు వాళ్ళ కృషి, ఈరోజు వాళ్ళందరూ రికగ్నైజేషన్ ఈరోజు నా రూపంలో వచ్చినందుకు వాళ్ళందరి తరఫున కూడా నేను అధిష్టానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఎన్ఎస్యుఐలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం దృష్ట్యా రాజ్యసభలో యువత తరఫున ఎట్లాంటి సమస్యలు తీసుకున్నారు? 100% తెలంగాణ రాష్ట్రంకి మంచి పేరు వచ్చే విధంగా పెద్దలందరితోని అడ్వైస్ తీసుకొని, ఎందుకంటే ఫస్ట్ టైం నా జీవితంలోనే చట్టసభలలో అడుగుపెడుతున్నా. దాంట్లో భారతదేశంలో అందట్లా హయ్యెస్ట్ ఏదైతే రాజ్యసభ ఉంటుందో దాంట్లో నేను అడుగుపెడుతున్నా కనుక అందరితో సంప్రదించి వాళ్ళకు అడ్వైస్, వాళ్ళకు